ఈయన రూమ్కి వచ్చి ఈయనకే దౌర్జన్యం చేసి కొడతారు. ఈయన రూమ్లోకి వచ్చి భూమి నాది అని చెప్పుకుంటారు. అదే సార్ నిన్న పింఛింగ్ వేస్తున్నారు వద్దనే సార్. మళ్ళీ ఆ పాటికి పద్దన మళ్ళీ మందులు పిలుచుకొచ్చి పింఛింగ్ వేస్తున్నారు సార్. మళ్ళీ పోదామని ఏరే దారిని పోతానే సార్ నేను. ఆ పాటికి వాళ్ళు ముగ్గురు చేరి కొట్టించినారు సార్. ఈరంరెడ్డి వెంకటరామరెడ్డి నా పొలంలోకి వచ్చి నన్నే కొట్టించినారు సార్. వాళ్ళు గోరాన్ చెరువు బండి వండుకోండి సార్. సుధాకర్ రెడ్డి సార్ నిన్న పింఛింగ్ వేస్తానని దాడి చేసినారు సార్. ఈరోజు నన్ను వద్దన్నానని నా పొలంలోకి వచ్చి ఇప్పుడు దాడి చేసి పగలగినారు సార్. గాలిడి మండలం కండోలపల్లిలో మా మామ భూమి ఉంటే అక్కడికి పోయినాడు. నిన్న ఎస్పీ సార్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాది భూమి అని చెప్పినాము. తర్వాత వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం చేసి పూసాలు కుడుస్తా అంటే ఇతను అక్కడ అడ్డుపోయినాడు. అడ్డుపోయిన తర్వాత కూడా వినుకోకుండా మరి నాకు ఎవరురా నీకు భూమి, నీ రికమెండేషన్ ఎంత ఉండదు, నీది ఎంత ఉండదు తెలుసుకోపోరా నువ్వు అని చెప్పి దౌర్జన్యం గడపాలు కొట్టి ఎత్తుకొని వచ్చి ఎట్లా బుద్ధి పుట్టి అట్లా కొట్టి వేసేసి పోయినారు సార్. వాళ్ళు ఎరగంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటరామరెడ్డి వాళ్ళు ముగ్గురు సార్ మంచలు పెట్టి కొట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా దౌర్జన్యంగానే ఫినిషింగ్ లాగుతున్నారు. గాలిపీడి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ గారు కూడా నేను రెవెన్యూకి చెప్పినాము మేము అంటానే కానీ ఇంతవరకు ఏ రెస్పాండ్ కాలేదు. ఎవరు వచ్చి అక్కడ చూడలేదు సార్ ఇంతవరకు. ఇప్పటికేమో కానిస్టేబుల్ సార్ వచ్చి చూసిపోయినాడు. అక్కడ ఉన్న వాళ్ళు పల్లెల్లో కూడా భయపెట్టిస్తాను. వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం మీరు తోలు తీసేస్తాము వచ్చినారంటే మీ నుంచి ఏమవుతుంది అనే ప్రకారం ఎక్కువ దౌర్జన్యం చేసి ఇప్పుడు కూడా నడుతున్నాడు సార్. వాళ్ళు పడిపి హాస్పిటల్కి వేసుకొచ్చినా కానీ పట్టించుకోవాలి. మీ నుంచి ఏమైతే చేసుకోకండి అని చెప్పి వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సార్. నా పేరు చిన్నపిరెడ్డి సార్. పంచాయతీ కూడా చేసినాము. మేము చేసి కూడా మీరు బయట ఊరు చేంద్ర మాట్లాడేది మీరు ఆడుంటే మీ సత్తా ఏముంటే తెలుసుకోపోనా అని చెప్పి ఎక్కువ ఒకటే అయిపోయింది సార్. నేను ఒక్కడే ఉన్నాడు, వాళ్ళందరూ ముగ్గురు ఒకటి అయినారు. నేను నుంచి అడుగుంటే అడిగిపోరా అని చెప్పి మొదలు కొట్టడం ఇదే వల్ల పూట ఇదే సార్. 3 నెలల నుంచి ఉంది అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు.